కాకపోతే కొన్ని మాట్లాడకూడదు, కాకపోతే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ అదేవిధంగా కొన్ని ఫాలోవర్స్ ఉంటారు, కొద్దిమంది కోసం నేను మాట్లాడక తప్పదు. ఎందుకంటే నా స్పీచ్ కోసం కొద్దిమంది వెయిట్ చేస్తూ ఉంటారు, రాజు సార్ ఏం మాట్లాడతారు అని. కాబట్టి కొన్ని విషయాలు అనేది ఇలాంటి సందర్భాల్లో మాట్లాడుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ లైఫ్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒకటి మైండ్లో పెట్టుకోండి, డిసిప్లిన్ లేని చదువు నువ్వు ఎంత స్టేజ్కి పోయినా జీరో నాలెడ్జ్, అది గుర్తుపెట్టుకోండి. మన యాటిట్యూడు కొన్ని దగ్గరలే పనికొస్తుంది. ఫస్ట్ టీచర్స్ని గౌరవించడం నేర్చుకోండి. దానికంటే ముందు మన తెలుగులో పాఠాలు చెప్తారు, తల్లి తండ్రి గురువు దైవం అని. ఈ మూడింటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు జీవితంలో సక్సెస్ అనేది చూస్తారు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది పిల్లల్లో చూస్తుంటాను నేను, అంటే నా ముందు పిల్లలను చూస్తే ఇప్పుడు వచ్చే పిల్లలతో ఏంటంటే చాలా సంబంధాలు దూరం, వేరియేషన్ అనేది వస్తుంది. ముందు పిల్లలు ఏంటంటే ఒక గౌరవం ఉండేది, గురువు అంటే ఒక గౌరవం, భక్తి, ఒక మాట చెప్తే ఒక ఇది. కానీ రీసెంట్గా కొద్దిమంది పేరెంట్స్ని కూడా చూస్తూ ఉన్నాం, వాళ్ళ వల్ల ఏంటంటే మమ్మల్ని మేము చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం బ్యాచ్ గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాను, కాకపోతే కొద్దిగా మాట్లాడతాం కొన్ని విషయాలు. ఈసారి రిజల్ట్ గురించి ఎవరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోబాకండి. రిజల్ట్ పైన మాకే ఒక అంచనా లేదు. ఈసారి మా ప్రయత్నం మేము చేసాము, ఇంకా అంతా భగవంతుడు ఉన్నాడు. నేను ఇంతకుముందు బ్యాచ్ల దాకా ఛాలెంజ్ చేసేవాడిని వెంకటగిరిలో, విజేత అంటే ఏందో నెక్స్ట్ చూద్దామని. కానీ దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా ఈ సంవత్సరం బ్యాచ్ పైన విజేత ట్యూషన్లో ఎంత రిజల్ట్ వస్తుందో చూడబా. కానీ కొద్దిమంది పిల్లలు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుందని మాకు తెలుసు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ మాట్లాడతాం, వాళ్ళు ఎంత కష్టపడ్డారు. కొద్దిమంది